భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్తో దూసుకు వెళ్తున్నప్పటికీ కలెక్షన్ల రూపంలో సునామీ సృష్టిస్తూ ఉంది. మొదటి 4 రోజుల కలెక్షన్లు కనుక చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వార్ 2 చిత్రం అన్ని భాషలతో కలిపి మొదటి రోజు 85 కోట్లు, అలాగే రెండవ రోజు 83 కోట్లు, మూడవ రోజు 65 కోట్లు, నాలుగవ రోజు అయినటువంటి ఆదివారం రోజు 88 కోట్ల రూపాయల గ్రాస్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా వార్ 2 సినిమా అయితే కలెక్ట్ చేసింది. ఇక వార్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5వ రోజు ఎంత కలెక్ట్ చేసింది, ఓవరాల్గా ఇప్పుడు వార్ 2 కలెక్షన్ అంతా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే వార్ 2 ఇంకెంత కలెక్ట్ చేయాలి, ప్రస్తుతం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి వీక్ డేస్లో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. వార్ 2 సినిమా అసలు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్కి ముందు ఎంత బిజినెస్ చేసింది, తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాల్సింది అనేది ఒకసారి ప్రథమంగా మనం మాట్లాడుకుందాం. వార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. నైజాం హక్కులను సుమారుగా 35 కోట్ల రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది. అలాగే ఆంధ్ర 20 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. సీడెడ్లో 18 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ పరంగా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే కనీసం 90 కోట్ల రూపాయల షేరు, 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమా పూర్తిగా నెగిటివ్ టాక్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా వసూళ్లు కేవలం ఎన్టీఆర్ స్టామినా మీదనే ఓపెనింగ్స్ అయితే రాబట్టింది. గత 4 రోజుల్లో ఈ వార్ 2 సినిమా నైజాంలో 13 కోట్లు, సీడెడ్లో 8 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5 కోట్ల 50 లక్షల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో 3 కోట్ల 50 లక్షల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2 కోట్ల 50 లక్షల రూపాయలు, గుంటూరులో 4 కోట్ల 50 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3 కోట్ల 50 లక్షల రూపాయలు, నెల్లూరు జిల్లాలో వచ్చేసి 1,75 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం 42 కోట్ల రూపాయల షేర్, 56 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. అంటే థియేట్రికల్ బిజినెస్ చేసిన దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే 90 కోట్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల్లో రాబట్టాల్సి ఉంది. అలాగే 180 కోట్ల రూపాయల గ్రాస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్ 2 సినిమా రాబట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ చిత్రం 42 కోట్ల రూపాయల షేరు, 56 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే రాబట్టింది. అంటే సోమవారం రోజు కలెక్షన్స్ అయితే భారీగా తగ్గినట్లుగా చాలామంది అంచనా వేస్తూ ఉన్నారు. ఒకసారి అసలు ప్రపంచవ్యాప్తంగా దీని వసూళ్లు ఎలా ఉన్నాయి, అలాగే 5వ రోజు కలెక్షన్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక ప్రతి సినిమాకి అగ్ని పరీక్షలా మారేటువంటి తొలి సోమవారం వార్ 2 సినిమాకి కూడా అదే ఫలితాన్ని శాసించేలా ఉంది. ఈ సినిమా ఇండియా వైడ్ సుమారుగా 10 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చంటూ అంచనా వేస్తూ ఉన్నారు. అంటే సోమవారం రోజు నిన్న ఈ వార్ 2 చిత్రం 5వ రోజు కలెక్షన్లో భాగంగా ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే 10 కోట్ల రూపాయల మేర ఇది కలెక్ట్ చేసి ఉండవచ్చు అనేటువంటి అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. తెలుగులో ఈ సినిమాకి 3 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ చిత్రం ఇండియా వైడ్గా చూసుకున్నట్లయితే 210 కోట్ల రూపాయల నెట్, అలాగే 270 కోట్ల రూపాయల గ్రాస్ నమోదు చేసినట్లుగా నిన్నటితో ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది అనేది ఒకసారి చూస్తే వార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయల గ్రాస్, అలాగే 300 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా ఇప్పటి వరకు సుమారుగా 300 కోట్ల రూపాయల గ్రాస్కి అయితే ప్రపంచవ్యాప్తంగా చేరువైనట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే ఇంకా 300 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో మొదటి 4 రోజులతో పోల్చుకుంటే 5వ రోజు వార్ 2 చిత్రం కాస్త బాక్సాఫీస్ వద్ద డీలా పడినట్లుగా, టికెట్ల బుకింగ్ విషయంలో కూడా కాస్త డీలా పడినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. ఆగస్టు 14వ తేదీన 2 పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అది ఒకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలైనటువంటి వార్ 2 కాగా, మరొకటి కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలైనటువంటి కూలీ చిత్రాలు.
ఈ రెండు చిత్రాలు మిక్స్డ్ టాక్తో దూసుకు వెళ్తూ ఉన్నాయి. కలెక్షన్ల పరంగా మొదటి 4 రోజులు మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టించాయి. కానీ 5వ రోజు నుంచి చూసుకున్నట్లయితే, అంటే వీక్ డేస్ స్టార్ట్ అయిన రోజు నుంచి, సోమవారం నుంచి చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఓపెనింగ్స్ కలెక్షన్స్ మాత్రం కాస్త తగ్గాయి అని అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే నిన్న ఈ వార్ 2 చిత్రానికి 10 కోట్ల రూపాయల మేర మాత్రమే కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే వార్ 2 సినిమా 300 కోట్ల రూపాయల క్లబ్లో చేరింది. అలాగే అటు కూలీ సినిమా మాత్రం 400 కోట్ల రూపాయల క్లబ్లో చేరినట్లుగా తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఒకే రోజు విడుదలైనటువంటి ఈ కూలీ అలాగే వార్ 2 చిత్రాలు మిక్స్డ్ టాక్తో దూసుకు వెళ్తున్నప్పటికీ కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే వార్ 2ని కాస్త వెనక్కి నెట్టి కూలీ చిత్రమే కలెక్షన్ల పరంగా ముందుంది. టాక్ రెండింటికి కొంతమంది ఏమో కూలీ చిత్రం అద్భుతంగా ఉందని, కొంతమంది ఏమో కూలీ చిత్రం యావరేజ్గా ఉందని, మేము అనుకున్న స్థాయిలో సినిమా లేదు, లోకేష్ కనకరాజు అసలు సినిమాలో మాకు కనిపించలేదు, ఆయన మార్క్ కనిపించలేదు అంటూ అది చెప్తే, అయాన్ ముఖర్జీకి సంబంధించినటువంటి వార్ 2 సినిమా గురించి కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి బాగా ట్రోలింగ్ జరిగింది. ఈ వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్ర పోషించారని కొంతమంది, అలాగే సైడ్ హీరో అంటూ మరికొంతమంది, ఇలా ఈ సినిమాని టార్గెట్గా చేసుకొని కొంతమంది ట్రోల్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం కూడా సినిమా మీద భారీగా పడినట్లుగా తెలుస్తుంది. కలెక్షన్లు అయితే 5వ రోజు భారీగా తగ్గినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.